అసలు మారు మనసు మారు మనసు మారు మనసు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అనే మాటకు హీబ్రూలో వాడిన పదం ఏంటంటే తెషువా అనే పదం వాడాడు. గ్రీకులో వాడిన పదం ఏంటంటే మెటానోయి అనే పదం వాడాడు. ఆ రెండిటి సరైన అర్థం ఏంటంటే నీ దిశను మార్చుకో. నేను ఇటున్నాను, ఇటు లోకం ఉంది, పాపం ఉంది, అపవిత్రత ఉంది, శరీర కార్యాలు ఉన్నాయి. నన్ను నిత్య మహిమకు దూరం చేసేవన్నీ ఇటున్నాయి. నిత్య మహిమకు దూరం చేసేవన్నీ ఈ దిశలో ఉన్నాయి. ఆ వైపు నేను వెళ్తున్నాను. శరీరాశలు, నేత్రాశ, జీవపుడమము, శరీర ఇచ్చలు, కోరికలు, నా నా శరీర కోరికలన్నీ తీర్చగలిగినటువంటి ఇటున్నాయి. నేను ఈ మార్గం గుండా వెళ్తున్నాను. ఈలోపు ప్రభు నన్ను దర్శించాడు. ప్రభు నాతో మాట్లాడాడు. ఇది నీ క్షేమకరమైన మార్గం కాదు అన్నాడు. నిజంగా నేను మారు మనసు పొందితే ఏం చేయాలి? ఈ దిశగా వెళుతున్న నేను వెంటనే నా దిశను మార్చుకోవాలి. పూర్తిగా నా దిశను మార్చుకోవాలి. మారు మనస్సు అనే పదానికి హీబ్రూలో వాడిన పదం తెషువా, గ్రీకులో వాడిన పదం ఏంటంటే మెటానోయి. అంటే అర్థం ఏంటంటే, ఓరు బాబు, ఈ దిశగా వెళ్తున్నావు, ఈ దిశగా వెళ్ళేది నిన్ను నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది, నిత్య మహిమకు నిన్ను దూరం చేస్తుంది. ఈ దిశగా వెళ్ళొద్దు. నీవు ఈ దిశ నుండి నీవు పూర్తిగా తిరిగి నీ దిశను మార్చుకో. పూర్తిగా మన దిశను మార్చుకున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమై వెళ్ళిపోయాడు. అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాడు. పందులు తినే దానితో నన్న కడుపు నింపుకోవాలనుకున్నాడు. కానీ అది కూడా ఎవడు వాడికి ఇవ్వలేదు. అంత అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిన అతడు ఇక ఈ మార్గం గుండా వెళ్తే నేను నశించిపోతానని తెలుసుకున్న అతడు వెంటనే ఆ దిశను మలుచుకొని నేను తిరిగి నా తండ్రి వద్దకు వెళ్తాను. హల్లెలూయా. నేను మరలా తిరిగి నా తండ్రి వద్దకు వెళ్తాను. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. ఇప్పుడు మరలా నేను తిరిగి తండ్రి వద్దకు వెళ్తానని తన దిశను మార్చుకొని తండ్రి వద్దకు వెళ్ళాడు. నేను అడుగుతున్నా, బాప్తిస్మానికి మారు మనసుకు లంకి పెట్టకండి. బాప్తిస్మము అనేది బహిరంగ సాక్ష్యం. నీవు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించావు అనటానికి అది బహిరంగ సాక్ష్యం మాత్రమే. మారు మనసు అంటే అర్థం ఏంటి? నీ మార్గాన్ని నువ్వు మల్లుకోవటమే మారు మనసు. నీ దిశను నువ్వు మళ్లించుకోవటమే మారు మనసు. ఆ దిశగా వెళ్ళొద్దు, అంతే. పూర్తిగా ఈ దిశ మారు. 6